ఒంగోలులో సంగీత కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తారని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. కళలన్నా కళాకారులన్నా తమ కుటుంబానికి ఎంతో అభిమానమని వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. నాదయోగ కల్చరల్ ఆర్గనైజేషన్ 5వ వార్షికోత్సవం ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అభ్యుదయ సినీ సంగీత విభావరి కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని కళాకారులను అభినందించారు. కార్యక్రమానికి నాదయోగ సభ్యులు గాయకుడు శరత్ బాబు అధ్యక్షత వహించారు. ఫౌండర్ నాగవర్ధిని, కో ఫౌండర్ గణపతి, అధ్యక్షులు డాక్టర్ నవీన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఎంపీ మాట్లాడుతూ కళారూపాలు ప్రజలను ఆనందపరుస్తాయని, అటువంటి కళారూపాలు కళాకారులకు తమ అండ ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి 30 మంది గాయని గాయకులు రావడం గొప్ప విశేషమని, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు. పారిశ్రామికవేత్త మండువ మురళీకృష్ణ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, అందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో తేళ్ల అరుణ, ఎన్ చంద్రమోహన్ రెడ్డి, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్, డాక్టర్ మండువ కమల, సుభాష్, ప్రియా సొల్యూషన్ ఎండి ప్రియా, డాక్టర్ చాపల వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా నాదయోగ టైటిల్ గీతానికి నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ విద్యార్థులు నృత్యం చేసి అందరినీ అలరించారు. నాదయోగ ఈ ఫౌండర్ కూడా విజయవర్ధన్ గారికి, నవీన్ గారికి, గణపతి గారికి, అందరికి కూడా వేదికల నుంచి ఉన్న పెద్దలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున మీ అందరికి కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. నేను ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా కూడా చేయాలనే కోరిక. ఎప్పుడు సంగీతం అన్న కళాకారులు అన్నా కూడా మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, ఆ తర్వాత పార్వతమ్మ గారు, అందరూ కూడా మాగుంట కుటుంబం అందరినీ కూడా ఆదరిస్తుండేది. ఇంకా కూడా ఆదరిస్తూ ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులైనా కూడా. అందువల్ల దయచేసి ఎప్పుడు ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మేము ముందుంటాం, ముందు జరిపిస్తాం, అన్ని కార్యక్రమాలు కూడా తీసుకెళ్తాం ముందుకు కూడా అనేది కూడా మీకు సభావం కూడా తెలుపుకుంటూ, ఈ కళాకారులను కూడా మనం ఎంతో ప్రోత్సహించాల్సిన ధర్మం ఉన్నది మాకు కూడా, మాగుంట కుటుంబానికి. ప్రత్యేకంగా ఎంపీగా ఇక్కడ మేము ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమాలను కూడా ముందుకు కూడా తీసుకెళ్లే కార్యక్రమాలు ఇప్పుడే శివకుమార్ గారితో కూడా మాట్లాడుతున్నాం. అదేవిధంగా డాక్టర్ నాగమాధురి గారిని కూడా, ఆమె కూడా మంచి సింగర్, ఆమెతో కూడా వచ్చినప్పుడు ఇక్కడ ఒక మ్యూజిక్ కాలేజ్ అనేది కూడా ఒక ప్రారంభం చేయాలనేది మేము సోదరులు దామచర్ల జనార్దన్ గారు మేమిద్దరం కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా దాన్ని అమల్లో కూడా తీసుకొచ్చి కళాకారులకు ప్రోత్సాహానికి మేమందరం కూడా ఉంటామనేది కూడా తెలుపుకుంటూ, ఇదే భలే మంచి రోజు అని తెలుపుకుంటూ నిజంగా చాలా చాలా సంతోషం, చాలా కన్నుల పండుగగా ఉంది. ఇందులో నేను ఇందాక వింటూ ఉంటే మొత్తం అందరు గాయకులు, గాయకి మండలిని అందరినీ కూడా ఆ పాటలో, ఆ లిరిక్లో రావడం అనేది, ఆ రకంగా దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళు నాట్యం చేయడం అనేది చాలా చాలా సంతోషం. ఏదేమన్నా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కాబట్టి కృషి, పట్టుదల ఉండేటప్పుడు ఏదైనా సరే సాధించవచ్చు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తాం. ఇక్కడ ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, సంగీత ప్రియులు, సాహిత్య ప్రియులు, కవులు, కళాకారులు అందరూ ఇక్కడ ఉన్నారు. మీ మధ్య మేము ఏం మాట్లాడగలం? ఎంత మాట్లాడిన చాలా తక్కువ. ఎందుకంటే మరి ఆంజనేయ స్వామి ముందు కుప్పగత్తులు వేయడం అనేది ఎంత హాస్యాస్పదమో, అలాగనే మేము కూడా మీ ముందు మాట్లాడడం కూడా అంత హాస్యాస్పదం. కాబట్టి నేనేమి మాట్లాడలేకపోతున్నాను. మిమ్మల్ని అందరూ చూడడం, ఈ రకంగా మమ్మల్ని అందరూ కలుసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు నోగుతోటి శరత్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది మా 5వ వార్షికోత్సవం కూడా. గత 4 వార్షికోత్సవాలు మేము హైదరాబాద్లోనే జరుపుకోవడం జరిగింది. ఈ ఒక్కసారి మా శరత్ గారి పుణ్యమా అని మీ ముందు జరుపుకోవడం జరుగుతుంది. దానికి మళ్ళీ మరొకసారి శరత్ గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. ఇంత పెద్ద ఈవెంట్ ఇంత గ్రాండ్గా చేయడం అనేది ఈజీ విషయం కాదు. ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే. అండ్ ప్రతి సంవత్సరం మేము ఒక వార్షికోత్సవమే కాక ప్రముఖ సంగీత దర్శకులు, ప్రముఖ గాయకుల పేరున కూడా ఒక ట్రిబ్యూట్లా కూడా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. అదే కాక వైజాగ్లో కూడా మా నాదయోగ సంస్థ తరఫున ఒక లాంచింగ్ ప్రోగ్రామ్ చేసి వైజాగ్లో కూడా మా బ్రాంచ్ని స్థాపించడం జరిగింది. దాన్ని మా మెంబర్ ఉషా గారు, రమేష్ గారు పర్యవేక్షిస్తున్నారు అక్కడ. ఇదే కాక మేము
నాకు దీని మీద అవగాహన లేక ఆయన చెప్పినప్పుడు అంతగా అర్థం చేసుకొని కొంచెం బిజీగా ఉండటం వల్ల నెక్స్ట్ టైం శరత్ గారు పర్మిషన్ అలాగే వాళ్ళ బృందం పర్మిషన్ ఇస్తే ఇదే ఒంగోలులో మనం ఓపెన్ డయాస్లో పెట్టుకుందాం. మంచి ముందు నుంచి కూడా టైం ఇస్తే కొంచెం ఎక్కువ మందికి దీని గురించి తెలియపరచాలి. దీని ఓన్లీ సంగీత కార్యక్రమం కాదు, డాక్టర్ గారు చెప్తుంటే విన్నాను, చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళు, చాలా అభినందించాలి. మా సపోర్ట్ కూడా ఎప్పుడు తీసుకోండి. మేము ఇదే ఫీల్డ్లో సేవా రంగంలోనే ఉన్నాం మేము కూడా. అలాగే కరోనా టైంలో కూడా మేము మా ట్రస్ట్ ద్వారా అలాగే ఇతర వేరే ఇది వల్ల మేము కూడా సర్వీస్ చేసి ఉన్నాం. మీరు పాటలతో పాటు ఇది చేస్తానంటే చాలా అభినందించదగ్గ విషయం. అలాగే పేద కళాకారులకు బాగా మీరు చెప్తే నా వంతు సాయం కూడా నేను చేస్తాను. శరత్ గారికి చెప్పిన నెక్స్ట్ టైం ఎదుగుండటం వల్ల అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చినాక నాకు దీని గురించి పూర్తిగా అర్థమైంది. థ్యాంక్ యూ. నాకు కూడా అవకాశం కల్పించి అరుణాకని మాట్లాడవలసింది. నాదయోగి సభ్యులందరూ రావాలి ప్లీజ్. నాకైతే ఏమీ తెలియదండి. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో అంటున్నారు దాదాపు సీఎం ఆర్ఎఫ్ తో రాష్ట్రంలోని ఎందరో పేద ప్రాణాలు కాపాడుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపి నియోజకవర్గంలో పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని మంత్రి అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సాయం అందిస్తోందని పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు నిలబడుతున్నాయన్నారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.